మిత్రులు అడుగుతున్నారు, నరాల గురించి కొంచెం చెప్పండి అని. ఈ నరాలకు 2 ఉంటాయి. ఒకటేమో నరాల బలహీనత అంటారు. ఈ నరాల బలహీనత అంటే అది శృంగారంలో ప్రాబ్లమ్. అలా కాకుండా కాళ్ళు, చేతుల్లో మంటలు రావడం ఇవన్నీ కూడా ఉంటాయి. ఈ న్యూరాలజియాస్ అంటాం వీటిని. దీనికి కారణం ఏంటి అని అడుగుతున్నారు. దీనికి చాలా కారణాలుంటాయి. సైకలాజికల్ కారణాలుంటాయి. మనం తీసుకునే ఫుడ్‌లో పర్టిక్యులర్ విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు కూడా ఉంటాయి. సో, సైకలాజికల్ కారణాలలో యూజువల్‌గా ఎవరికైతే డిప్రెసివ్ ఫీచర్స్ ఉంటాయి, డిప్రెషన్ లాంటివి, లేదా సంసారంలో అసంతృప్తి కానీ, మిగతా స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ కానీ ఎక్కువైనప్పుడు కూడా ఇవన్నీ వస్తాయి. కాకపోతే విటమిన్లలో ముఖ్యంగా విటమిన్ బి12, బి1, బి6, బి12 ఈ 3 కూడా నరాలకు సంబంధించినటువంటి విటమిన్లు. ఈ విటమిన్ డెఫిషియన్సీలు రావడం వల్ల అరికాళ్ళలో మంటలు రావడము ఇవన్నీ జరుగుతుంటాయి. ముఖ్యంగా వెజిటేరియన్స్‌కు బి12 డెఫిషియన్సీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. కనుక వెజిటేరియన్స్ అందరూ ఏటా ఒకసారి 2 ఇంజెక్షన్లు బి12 వేసుకోండి. బి12 యాజ్ సచ్‌గా దొరకకపోయినా న్యూరోబయాన్ గానీ, తర్వాత ఆప్టిన్యూరాన్ అని గానీ ఇట్లాంటి ఏదైనా ఒక ఇంజెక్షన్ ఏటా ఒకసారి వేసుకోవడం పెట్టుకోండి. ముఖ్యంగా ప్రతి బర్త్‌డేకో ఇంజెక్షన్ వేసుకోండి. ఇదేమిటి డాక్టర్ గారు బర్త్‌డే నాడు కేక్ తినమని చెప్పాలి గానీ ఇంజెక్షన్ నొప్పి వేసుకోమని చెప్తున్నారని అనుకోకండి. సో, ఈ నరాల బలహీనత లేదా నరాల బలహీనత అనకూడదు. బలహీనత అంటే మళ్ళీ సమరం గారి వ్యాధి అవుతుంది. కనుక నరాలకు వచ్చేటువంటి వ్యాధులకు వాటికి టాబ్లెట్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి. కొన్ని టాబ్లెట్స్ వాడడం వల్ల ఈ ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది. ముఖ్యంగా మనం తీసుకునే ఫుడ్డు ఫ్రెష్‌గా ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రావు. సో, ఫ్రెష్ ఫుడ్ మనకు దొరకదు సిటీలో ముఖ్యంగా. మనకి ఎక్కడో పల్లెటూరులో తయారైనటువంటి వెజిటబుల్స్ కానీ, ఫ్రూట్స్ కానీ వస్తాయి. అవి హోల్‌సేలర్ దగ్గరికెళ్తాయి. హోల్‌సేలర్ నుంచి మళ్ళీ చిన్న సేలరు, మళ్ళీ అల్టిమేట్‌గా మన ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఫ్రిడ్జ్‌లో ఒక 2, 3 రోజులు ఇలా ఉండేసరికి దాని న్యూట్రియంట్స్ అన్నీ పోతాయి. చాలామంది అనుకుంటారు, యాపిల్ పళ్ళు ఎర్రగా ఉంటాయి కదా! అది తింటే మనం కూడా ఎర్రగా అయిపోతామని. కాదు. యాపిల్ పండు తింటే షుగర్ పెరుగుతుంది. యాపిల్‌లో షుగర్ కంటెంట్ వచ్చే కార్బోహైడ్రేట్ అనేది ఎక్కువ ఉంటుంది. సో, ఈ యాపిల్స్ ఎక్కడొస్తాయి? మన దేశంలో అక్కడ చివర్లో కాశ్మీర్‌లో వస్తాయి. ఆ కాశ్మీర్ నుంచి అవి డైరెక్ట్‌గా హైదరాబాద్‌కు ఏ ఫ్లైట్‌లోనో, ట్రైన్‌లోనో వస్తాయి. వచ్చిన తర్వాత మళ్ళీ వాడు డిస్ట్రిబ్యూటర్ ఉంటాడు. దాని తర్వాత వాడు రోడ్డు మీద పెట్టుకొని అమ్మాలి. మనం కొనుక్కొని తెచ్చుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాలి. అంతా కలిసి కనీసం వారం రోజులు అయితుంది. ఈ వారం రోజుల లోపల దాంట్లో పనికి రావాల్సినటువంటి ఉపయోగకరమైనటువంటి న్యూట్రియంట్స్ అన్నీ కూడా డిసపియర్ అయిపోతాయి. కనుక ఎప్పుడైనా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోండి. మీ ఏరియాలో దొరికే ఫ్రూట్స్ తీసుకోండి. బయట నుంచి ఎగ్జాటిక్ ఫ్రూట్స్ గొప్పవే అని అనుకొని అవే తినడం గొప్ప కాదు. మన ఏరియాలో పండిన ఎగ్జాటిక్ ఫ్రూట్ అయినా తినొచ్చు. ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ అని ఒకటి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్లు చైనా నుంచి రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మన హైదరాబాద్‌లో కూడా పండిస్తున్నారు. సో, అట్లాంటివి సెలెక్టెడ్‌గా తీసుకోండి. పళ్ళతో పాటు ఈ విటమిన్ డెఫిషియన్సీలు ఏమి రాకుండా చూసుకోండి. వండే పద్ధతిలో కూడా విటమిన్ లాస్ అయ్యే అవకాశాలుంటాయి. ముఖ్యంగా మనం ఓపెన్‌గా వండినప్పుడు దాంట్లో ఉండేటువంటి న్యూట్రియంట్స్ ఆవిరైపోతుంటాయి. కనుక ప్రెషర్ కుక్కర్‌లో వండినటువంటి ఫుడ్ ఐటెమ్‌లో న్యూట్రియంట్ లాస్ తక్కువ ఉంటుంది. సో, అలాంటి వండే టెక్నిక్స్ కూడా మార్చుకోండి. తర్వాత ఈ ఫలానాటువంటి బి1, బి6, బి12 ఇట్లాంటి విటమిన్‌ల డెఫిషియన్సీ ఉన్నప్పుడు అరికాళ్ళలో మంటలు రావడము, బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటాం. ఇవన్నీ వస్తుంటాయి. సో, ఇవి మీరు రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేస్తే కూడా ఇవి కొంతవరకు తగ్గుతాయి. ఏ వ్యక్తి అయితే రెగ్యులర్‌గా శరీరానికి కొంతైనా శ్రమ ఇస్తాడో ఆ వ్యక్తికి చిన్న ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి. దీనికి మనం జిమ్‌కెళ్ళొచ్చు. ఒక 1 అవర్ జిమ్‌లో వెళ్ళినా, ఓ 5 నిమిషాలు శృంగారంలో పాల్గొన్నా ఈక్వల్ బెనిఫిట్స్ ఉంటాయి. కనుక మీ ఇష్టం. మీరు 1 అవర్ జిమ్‌కే వెళ్ళి కష్టపడతారో, 5 నిమిషాలు సుఖంగా ఉంటారో అది మీ ఇష్టం. దాన్ని వాళ్ళ చాయిస్ అంతే. యువకులు సామాన్యంగా జిమ్‌కెళ్తుంటారు. ఎందుకు అంటే వాళ్ళకి పార్ట్నర్స్ దొరకరు. అక్కడికెళ్ళిన తర్వాత పార్ట్నర్స్ దొరికే అవకాశం ఉంటుంది. అది వేరే విషయం. తర్వాత కొద్దిమంది పబ్‌కెళ్తారు పార్ట్నర్ కోసం అని. సో, పబ్ కన్నా కూడా బెస్ట్ థింగ్ ఏదేంటంటే కోర్ట్‌లు. కోర్ట్‌లలో మనకు పార్ట్నర్స్ దొరికే అవకాశాలు ఎక్కువుంటాయి. ఇదేంటి సార్ డాక్టర్ గారు మీరు కోర్ట్ గురించి మాట్లాడుతున్నారా అనుకోకండి.
ఈ మధ్య కాలంలో డైవోర్స్ రేట్ చాలా పెరిగింది. ఏ ఫ్యామిలీ కోర్ట్‌కెళ్ళినా ఇసకేస్తే రాలనంత జనం ఉంటున్నారు పాపం. సో, డైవోర్స్ తీసుకునేవాళ్ళు, డైవోర్స్ ఇచ్చేవాళ్ళు, డైవోర్స్ వచ్చిన తర్వాత మళ్ళీ సెకండ్ ఆలోచన ఉన్నవాళ్ళు, మళ్ళీ పెళ్లి చేసుకుందాం అనుకున్నవాళ్ళు, ఇట్లాంటి చాలామంది ఉంటారు. కనుక మీరు జిమ్‌కును, పబ్‌కి వెళ్ళే బదులు ఈ ఫ్యామిలీ కోర్ట్స్‌కి వెళ్ళినప్పుడు మీకు పార్ట్నర్ దొరికే అవకాశాలు ఎక్కువుంటాయి. ఇకపోతే అసలే వద్దు, నాకు పార్ట్నర్ గురించి ఆలోచన లేదు, ఊరికే కాళ్ళకున్న మంటలు తగ్గిపోతే చాలు అనుకుంటే మీరు ఇందాక నేను చెప్పినటువంటి బి12, బి6 ఇంజెక్షన్స్ వేసుకోండి. కొద్దిపాటి 15-20 నిమిషాలు వార్మప్ చేయండి. ఓ అరగంటో, గంటో జిమ్‌లో పాల్గొనండి. శృంగారంలో ఏమిటి అంటే ఒక 15-20 మినిట్స్ దాకా ఫోర్ ప్లే చేయాలి. మన వార్మప్ లాంటిది. యాక్చువల్ ప్లే ఈజ్ ఓన్లీ ఫర్ 7 మినిట్స్ మ్యాక్సిమం, లేదా యావరేజ్. తర్వాత ఆఫ్టర్ ప్లే, చాలామందికి ఆఫ్టర్ ప్లే నేను ఇగ్నోర్ చేస్తారు. ప్లే అయిపోయింది కదా అని చెప్పేసి తల తిప్పుకొని పడుకుంటారు. అలా కాకుండా ఫోర్ ప్లేలో ఎంత ఎంతూజియాస్టిక్గా ఉంటారో ఆఫ్టర్ ప్లేలో కూడా సేమ్ ఎంతూజియాజం చూపెట్టండి పార్ట్నర్ మీద. అప్పుడు ఇద్దరికి కూడా ఎక్కువ తృప్తి ఉంటుంది. సో ఈ బి6, బి12లే కాకుండా విటమిన్లు కొన్ని ఫ్యాట్ డిజాల్వింగ్ విటమిన్స్ అని ఉంటాయి. ఏడికే అనే విటమిన్లు, వీటిని జాగ్రత్తగా ఎక్కువ తీసుకోకుండా చూడండి. ఈ ఫ్యాట్ చాలామందికి ఏమిటంటే విటమిన్లు రోజు ఒక మాత్ర మింగుదాం అనుకుంటారు. నేను మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ రోజు వేసుకుంటున్నాను సార్ అంటారు. ఎప్పుడైతే మనం రోజు రెగ్యులర్గా విటమిన్ల సప్లై బయట నుంచి చేస్తామో మన శరీరంలో తయారయ్యే విటమిన్లు ఆగిపోతాయి. కనుక రోజు వేసుకోవద్దు, అప్పుడప్పుడు వేసుకోండి. తర్వాత ముఖ్యంగా ఫ్యాట్ డిజాల్వింగ్ విటమిన్స్కు జాగ్రత్తగా వాడుకోండి. అవసరం ఉంటేనే వేసుకోండి. ఒకసారి ఫ్యాట్లో డిపాజిట్ అయింది బయటికి రావడం కష్టం. ఇవి బి కాంప్లెక్స్ యూజువల్గా ఇవన్నీ ఏమిటంటే మనం పొరపాటున ఎక్కువ వేసుకున్నా కూడా కిడ్నీ ద్వారా, యూరిన్ ద్వారా బయటకు వెళ్ళిపోతాయి. కనుక ప్రమాదం తక్కువ ఉంటుంది. బట్ ఫ్యాట్ డిజాల్వింగ్ విటమిన్స్ మాత్రం కేర్ఫుల్గా ఉండండి. కాల్షియం సప్లిమెంటేషన్ తీసుకోండి. తర్వాత చాలామందికి ఏమిటంటే నాకు కిడ్నీలో రాళ్ళు వచ్చేసారి నేను కాల్షియం టాబ్లెట్ వేసుకోను అనుకుంటారు. మీరు వేసుకునే లేదా తినే తిండిలో ఉన్నటువంటి కాల్షియంతో కిడ్నీలో స్టోన్స్ ఫామ్ కావు. మీ శరీరంలో ఉన్న ఎముకల నుంచి కొంత కాల్షియం రిలీజ్ అయ్యి ఆ కాల్షియం మాత్రమే స్టోన్గా ఫామ్ అయ్యి కిడ్నీలో ఫామ్ అవుతుంది. కనుక మీరు తినే తిండి వల్ల రాదు అది. ఆ కిడ్నీలో ఆ బోన్స్ నుంచి కిడ్నీ స్టోన్ కాల్షియం పోకుండా ఉండాలంటే విటమిన్ డి లాంటి ట్యాబ్లెట్స్ అవి ఉంటాయి, వేసుకోండి. ముఖ్యంగా వయస్సు వచ్చిన తర్వాత చాలామంది అనుకుంటారు అతను బాత్రూంలో జారి పడ్డాడు, తర్వాత కాలు ఇరిగింది అని. కాదు, కాలు ఇరిగి పడిపోతారు. ఏమిటంటే ఏజింగ్లో ఎస్పెషల్లీ లేడీస్కి మెనోపాజ్ అని ఒకటి ఉంటుంది. మంత్లీ సైకిల్ ఆగిపోయిన తర్వాత దాన్ని మెనోపాజ్ వచ్చింది అంటారు. పోస్ట్ మెనోపాజల్ ఏజ్ అంటారు. ఇందులో వీళ్ళకు బోన్స్లోంచి కాల్షియం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ బోన్స్ అన్నీ కట్టెపుల్లలాగా అయిపోతాయి. చూడడానికి బాగానే ఉన్నా కూడా ఆ బోన్స్కు శక్తి లేక అవి నడుస్తూనే అవి విరిగిపోతాయి. ఎస్పెషల్లీ తుంటి ఎముక దగ్గర విరిగిపోతాయి. విరిగిపోయిన తర్వాత పడిపోతారు. అంతేగాని పడి విరగడం కాదు, రివర్స్ అన్నమాట. సో పడి విరిగే కేసులు చాలా తక్కువ ఉంటాయి. అవి విరిగిన తర్వాత పడే కేసులు ఎక్కువ ఉంటాయి. ఈ ఆస్టియోపోరోసిస్ ఎక్కువైనప్పుడు మీరు వినుంటారు, ఒక ఆర్థోపెడిక్ డాక్టర్ గారు టోటల్ నీ రీప్లేస్మెంట్, టోటల్ హిప్ రీప్లేస్మెంట్ చేశారని. రీప్లేస్మెంట్ చేసినప్పుడు పట్టుకోవడానికి కొన్ని స్క్రూలు అవి పెడతారు. స్క్రూలు పెట్టినా కూడా అవి లూజ్ అవుతుంటాయి. ఎందుకంటే ఏ స్క్రూను హోల్డ్ చేయాల్సిన బోన్ ఉంటుందో అది డొల్లగా ఉంటుంది, దానికి శక్తి లేకుండా ఉంటుంది. కనుక ఈవెన్ సర్జరీస్ ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కనుక బెస్ట్ థింగ్ ఇస్ విటమిన్ డి టాబ్లెట్స్ వేసుకోండి ఫ్రీక్వెంట్గాను. ఎక్సర్సైజ్ చేయండి. అవసరం అనుకుంటే లేడీస్కి అయితే ఈస్ట్రోజన్స్ అనే ఒక హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీ అంటారు, హెచ్ఆర్టీ అంటారు, అవి తీసుకోండి. మీరు నెట్ చదివి మీరు ట్యాబ్లెట్స్ వేసుకోకండి. మీరు కనుక ఎస్ట్రోజన్ ట్యాబ్లెట్స్ ఓరల్గా వేసుకుంటే ఒక్కోసారి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. కనుక మీ గైనకాలజిస్ట్ని అడిగి ఏ ట్యాబ్లెట్ వేసుకోవడం వల్ల మీకు బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా ఉంటుందో అది చేసుకోండి. ఫ్రీక్వెంట్గా బ్రెస్ట్ మీరే చేసుకోవచ్చు, సెల్ఫ్ ఎగ్జామినేషను. బ్రెస్ట్ను 4 క్వాడ్రంట్స్గా ఆలోచించేసి ఈ వేలుకున్న చివరలు 3 వేళ్ళు కలిపి 4 క్వాడ్రంట్స్ని కూడా మీరు ప్రెస్ చేసి చూసుకోండి. మీకు అందులో ఏదైనా బఠానీ గింజలాగానో కొంచెం పెద్ద సైజు ఏదైనా హార్డ్గా తగులుతున్నదా అని. ఒకవేళ మీకు ఎగ్జామిన్ చేసుకోవడంలో కంఫర్ట్ లేకపోతే మీ దగ్గర ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే ప్రతి లేడీ డాక్టర్ కూడా ట్రైన్డ్ ఉంటారు. వాళ్ళు మీకు ఎగ్జామిన్ చేసి చెప్తారు. అవసరం అనుకుంటే మ్యామోగ్రామ్ అని ఇట్లాంటి కొన్ని టెస్టులు చేయిస్తారు. కనుక బ్రెస్ట్ క్యాన్సర్ అనేది మనకి ఇప్పుడు చాలా ఎక్కువ మందికి వస్తున్న ప్రాబ్లము. కనుక
మీరు దాన్ని జాగ్రత్తగా ఉండండి. ఒకప్పుడు మనకు సర్వైకల్ క్యాన్సర్ మన దేశంలో ఎక్కువ ఉండేది. ఎందుకంటే చాలామంది పిల్లల్ని కనేవాళ్ళు. ఎక్కువ మంది పిల్లల్ని కన్న వాళ్ళకు సర్వైకల్ క్యాన్సర్ వచ్చేది. ఇప్పుడు మనకు పిల్లలు అసలే కనట్లేదు. లేదా ఒకవేళ లేట్ మ్యారేజెస్ లేదా ఒకళ్ళు ఇద్దరు కన్నా ఎక్కువ ఉండట్లేదు. కనుక మనకు బ్రెస్ట్ క్యాన్సర్ అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఈ క్యాన్సర్ నివారణలో మనందరం తలా ఒక చేయేద్దాం. మీరు మీ హస్బెండ్స్ అయితే మీ వైఫ్‌ని ఎంకరేజ్ చేసి ఒకసారి ఎగ్జామిన్ చేసుకోమని చెప్పండి. ఒకవేళ మీరే లేడీస్ అయితే మీరే ఎగ్జామిన్ చేసుకోండి. లేదా దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళండి. బట్ మొత్తానికి దేశంలో బ్రెస్ట్ క్యాన్సర్ అనే దాన్ని ఫిగర్‌ను చాలా తక్కువ వచ్చేందుకు వీలుగా చేద్దాం.